నిన్న ఏలూరు, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, మారేడుమిల్లిలో మావోయిస్టుల ఆచూకీ లభ్యం కావడంతో వీరందరినీ కూడా అరెస్ట్ చేసి దాదాపుగా కోర్టుకు హాజరుపరిచారు. వీరందరికీ కూడా 14 రోజుల రిమాండ్ అయితే విజయవాడ కోర్టు విధించింది. ఈరోజు కూడా మరొకసారి మారేడుమిల్లిలో భద్రతా దళాలు మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారు. దాదాపు ఈరోజు 7 మావోయిస్టులను భద్రతా దళాలు మట్టిపెట్టారు. నిన్న ఈరోజు కలిపి మొత్తం 13 మందిని ఎన్కౌంటర్ చేసినట్లు అల్లూరు జిల్లా ఎస్పీ బర్దర్ తెలిపారు. ఈరోజు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో దాదాపు ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ కూడా ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్న ఒక కార్యక్రమం నిర్వహించారు. రైతుల ఖాతాల్లో కూడా బటన్ నొక్కి వీరందరికీ డబ్బులు జమ అయ్యే విధంగా అయితే వీరు చేశారు. తణుకు మండలం ముద్దాపురం గ్రామానికి సంబంధించి బాలిక ఎవరైతే యువతి హారిక హత్య కేసులో మాజీ మంత్రి కారుమూరి హస్తం ఉందంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ. బహిరంగంగా హారిక అమ్మమ్మ తాతయ్యలకు కారుమూరి నాగేశ్వరరావు బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్నారు. తాను బ్రతుకున్న నాళ్ళు కూడా రాజకీయంలో ఉంటానని బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా, జనసేన ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ కొనసాగుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మరొకసారి తనకు అవకాశం ఇస్తే మరొకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటున్నారు. ఇప్పుడు చాలా వరకు కూడా చాలామంది తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ నేను మరొకసారి టికెట్ ఇస్తే తాను భారీ మెజార్టీతో గెలుస్తానని కూడా బొలిశెట్టి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.